పోతన భాగవతము వామనుడు దానమడుగుట అనేటువంటి ఈ సన్నివేశాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఆశాపాసము దాగుడున్నిడుపు లేదంతంబు రాజేంద్ర వారాసి ప్రావృతమేది నీవలయ సామ్రాజ్యంబు చేకూడియుంగాసిం పొందిరిగాక వైన్యగయ భూకాంతాదునున్నర్త కామాసం భాయగ నేర్తిరే మును నిజాశాంతంబు బలి రాక్షస మహారాజా ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృథు చక్రవర్తి గయుడు మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు కదా. వారు సైతం వృధాగా కష్టపడిన వారే కాని అర్థం మీద కామం మీద ఆశలను వదులుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంత చూడలేదు కదా అని ఈ పద్యం భావం. సంతుష్టుడీ మూడు జగముల పూజ్యుండు సంతోషికిప్పుడు జరుగు సుఖము సంతోషి కాకుండా సంసార హేతువు సంభున ముక్తియు దొరకు పూట పూటకు జగంబుల యదృచ్ఛాలాభ పుష్టిని తేజంబుతోన పెరుగు పరితోషహీనత ప్రభ చెడుపోవును జలధారణ నీవు రాజవనుచు నిఖిలంబునడుగుట తగవు కాదు నాకు తగిన కొలది ఏను వేడుకొన్న ఈ పాదత్రయమును ఈ పాదత్రయమును చాలనక ఎందు తృప్తి పడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవించబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషం వల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూట పూటకు తనంత తానుగా దొరికిన దానిలో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ల వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్టుగా నేను అడిగిన 3 అడుగులు కాదనకుండా ఇమ్ము, ఇంతే చాలు ఇంతే చాలు అని ఇలా వామనుడు చెప్తూ ఉన్నాడు మరి చక్రవర్తి అని ఈ భావము. ధన్యవాదం.